ఎలిమినేషన్కి ఇద్దరు ఎలా అయితే వెళ్తున్నారో ఇద్దరు లోపలికి వస్తారు. టాలెంట్తో పాటు ఒక ఎలిమెంట్తో పాటు ఆ ఎలిమెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకొక కొత్త మెంటర్ వస్తారు. అంటే టాలెంట్ అయితే ఎలా కేటగిరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ని అంటే అక్కడ చూశారు కదా, స్క్రిప్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. అండ్ బాగా మాట్లాడగలగాలి. అండ్ రెండు, మనం ఇచ్చిన ఆ కంటెస్టెంట్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అది ఉంటే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆడియన్స్ చేతిలోనే ఉంది ఎలిమినేషన్ అంది అని అన్నారు. సో ఈ ఎలిమినేషన్ ఓటింగ్స్ కానీ ఇవన్నీ స్క్రీన్స్ లాగా చూపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుద్దా, లేదా హౌ యూ విల్ రివీల్ ఆడియన్స్ జెన్యున్గా ఓట్ వేశారు అన్నది ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? ఆహాకి ఫోన్ లైన్స్ ద్వారా, అంటే మిస్డ్ కాల్స్ ద్వారా, అలాగే యాప్లో సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఓపెన్ చేస్తే ఈచ్ నాకు తెలిసి 100 ఓట్స్ ఉంటాయి. ఆ 100 ఓట్స్ని 100 ఒకరికే పంపించచ్చు, లేదా 20, 30, 40 ఇలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. అది మీరు కనెక్ట్ అయ్యే, అంటే ఎవరికి కనెక్ట్ అవుతారనేది ఇప్పుడు నాకు తెలియదు, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. అలా ఏ కంటెస్టెంట్కి ఎలాగా ఓట్స్ని సెపరేట్ చేసుకోవాలి, ఓట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. తర్వాత అది నాకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఆహా నుంచి నాకు ఒక ఎన్వలాప్ వచ్చేస్తుంది అనమాట. షూటింగ్ డే రోజే వస్తుంది. ఎందుకంటే ఫ్రైడే 7 PM స్క్రీనింగ్ స్టార్ట్ అయితే, స్ట్రీమింగ్ కనుక అందులో స్టార్ట్ అయితే నాకు తెలిసి 1 అవర్లో అయిపోతుంది. 8 o'clock అలాగా ఓట్స్ లైన్స్ ఓపెన్ అవుతాయి అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అవుతాయి. అది జస్ట్ ఫ్యూ అవర్స్లో, మేబీ ఒక 36 hours లేకపోతే 40 hours వరకే ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఎన్ని ఓట్స్ అయితే వచ్చి ఉంటాయో నాకు వస్తుంది షూటింగ్ టైంకి. ఎందుకంటే సండే అవగానే షూట్ చేస్తాం. అప్పుడు ఆ ఓట్స్ని బట్టి నేను అక్కడ రివీల్ చేస్తాను, అనౌన్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఓంకార్ గారు, హాయ్, దిస్ ఇస్ నరేష్. హలో అండి. సో ఇందాక మేము చూసిన విజువల్స్ అయితే మాకైతే బాగా నచ్చింది. ఆ 20 minutes ఏదైతే ఉందో మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈగర్లీ. సో ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అందరి మెంటర్స్ ఎలా ట్రైన్ చేశారో వాళ్ళ 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 చూడాలని అయితే ఒక బాగా ఇంట్రెస్ట్ కలిగించారు. సో మీకు ఎలా అనిపించింది, అంటే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను కూడా అంటే ఇప్పుడు ఇన్ని డ్యాన్స్ షోస్ చేశానండి నా కెరియర్లో. నా ఫస్ట్ డ్యాన్స్ షో ఆట, తర్వాత ఛాలెంజ్, తర్వాత డ్యాన్స్ ప్లస్, తర్వాత డ్యాన్స్ ఐకాన్. వీటిల్లో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ డ్యాన్స్ ప్రాజెక్ట్స్ నా కెరియర్లో. బట్ డ్యాన్స్ ఐకాన్ టు సంథింగ్ స్పెషల్. ఇది అన్నిటికన్నా హై వోల్టేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్యాన్స్ షోస్లో ఓటింగ్స్ ద్వారా జనాల దగ్గరికి వెళ్తున్నాము. దట్టు 5 టాప్ మెంటర్స్ ఫైట్ చేస్తున్నారు. అండ్ 5 ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి 5 కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ కాన్సెప్ట్ నాకే కొత్తగా, నాకే ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. అంటే ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్, పంచభూతాల్లో ఏ ఏ పంచభూతం గెలవబోతుంది అనేది ఒక కాన్సెప్ట్తో రావటం. అండ్ వీళ్ళందరూ నిజంగా అంటే వచ్చారు ఏదో చెయ్యాలి అని కాదు, చాలా ఓన్ చేసేసుకున్నారు. ప్రతి ఒక్క మెంటర్ కూడా జస్ట్ జాబ్గా చేయట్లా, వాళ్ళు చాలా పర్సనలైజ్డ్గా తీసుకున్నారు. గెలవాలి అని ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఫస్ట్ డేనే వచ్చేసింది వాళ్ళకి. సో అది చూస్తే ఏ క్రియేటర్కైనా పేపర్ మీద రాసుకున్నది ఎగ్జిక్యూషన్ రూపంలో ఎప్పుడైతే బాగా వస్తుందో అది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో టోటల్ ఎపిసోడ్ నేను చూశాను. ఆల్రెడీ మీకు ఒక 25 minutes కంటెంట్ ఇప్పుడు మీరు చూశారు. సో టోటల్ ఎపిసోడ్ మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు, ఎమోషన్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ ఏం కావాలి ఒక ఆడియన్ ఎంటర్టైన్ అవడానికి అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓంకార్ సార్, ఇందులో మీకు నామినేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 daysలోనే నామినేట్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ వచ్చే దాంట్లో ఎలిమినేట్ అయిపోతారు అంటున్నారు. ఒక 2 performances ఎలా జడ్జ్మెంట్ చేయగలుగుతారు, అండ్ అది ఎంత జెన్యున్గా జరుగుతుందని? ఒక అన్నం మెతికి పట్టుకొని అన్నం ఉడికిందో చెప్పగలం. అలాగే ద ఎక్స్పర్ట్స్ అండ్ ఆడియన్స్ డెఫినెట్గా చూడగానే, అంటే ఒక పెర్ఫార్మెన్స్ చాలు ఏ కంటెస్టెంట్ ఎంతవరకు ట్రావెల్ అవుతారో. అండ్ ఎనీథింగ్ అండి, వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోయాము లైఫ్లో. 100 episodes చూడాల్సిన అవసరం లేదు. 5 పంచభూతాలు ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 టాప్, అంటే ఇక్కడ ఈరోజు 3 ఉన్నారు, దీపిక అండ్ జానులేరి రాలేదు. సో ఈ 5 ఫైట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు ఆ మనసుకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనెక్ట్ అయిపోతారు, మీరు తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇందాక చూసిన దాంట్లో కొంచెం చూపించిన పెర్ఫార్మెన్స్కే నేను అడిగితే ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చు, మీరు చిన్న పాప కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయిపోయి టోటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా అసలు జెన్యున్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ సేమ్ స్కోరింగ్ ఇచ్చారు, వీళ్ళేం మాట్లాడారు, వీటన్నిటినీ
చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో డెఫినెట్గా అది నష్టమైతే జరగదు, ఎందుకంటే ఆ ఓటింగ్స్ ద్వారా వాళ్ళు ఓట్ చేస్తున్నారు. మేము ఒక పెర్ఫార్మెన్స్ చూసి మేము పంపించాలని మేము ఎవరిని అనుకోవట్లేదు. సో వీళ్ళ క్రేజ్ అండ్ వీళ్ళ క్రేజ్గా టాలెంట్ యాడ్ అవుతుంది కాబట్టి, సో ఓట్స్ ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి, సో ఇంకా అది జెన్యున్గానే జరుగుతుంది. సో ఎవరికి ఏం తప్పు జరగదు. ఈ పంచభూతాల ప్రక్రియ ఎలిమెంట్స్ అనేవి టిల్ ద ఎండ్ జరుగుతుంది అంటున్నారు కంప్లీట్గా, 5 ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద. సో కొత్త కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు, జడ్జిలు మారుతూ ఉంటారు, అంటే ఎవెంటర్స్ మారుతూ ఉంటారు. సో మారుతూ ఉన్నప్పుడు మరి చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ విన్నింగ్ అంటూ ఒకళ్ళకి ఇప్పుడు ఒక 2 పెర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని చివరి దాకా వచ్చే ట్రావెల్ అయ్యే వాళ్ళు మధ్యలో ఒకవేళ ఒక 6 ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్ వాళ్ళు కంటిన్యూగా ఒక ఎలిమెంట్ ఉంది ఇప్పుడు, బట్ చివరి దాకా రాలేక మధ్యలో ఏదో డ్రాప్ అయ్యి ఒక ఎపిసోడ్ పోకపోవచ్చు. సో వాళ్ళని తీసేయడం అంతవరకు కరెక్ట్. ఎవరిని మేము తీసేయమండి. ఇప్పుడు 5గురితో స్టార్ట్ అవుతుంది కదా, రేపు ఏం జరుగుతుంది క్లైమాక్స్ అనేది ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేయలేను, మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో ఎవరు ముగ్గురు చివరి దాకుంటారు, లేదు నలుగురే చివరి దాకుంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానస్ ఇందాక చూశారు చివరిలో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. దీనికి సింపతి మానస్కి వస్తుందా లేదా ప్రకృతికి వస్తుందా, అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఎవరికి సపోర్ట్ చేయాలని మీ చేతిలో ఉంటుంది. వన్స్ అది కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే వాళ్ళని మీరు ఫినాలే దాకా తీసుకువెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకా డ్రాప్ అవడం అనేది జరగదు ఇంకా. సో డ్రాప్ అవ్వాలి అంటే అక్కడ ఏదో కనెక్షన్ డిస్కనెక్ట్, ఆడియన్ ఎవరైతే సబ్స్క్రైబర్ చూస్తున్నప్పుడు డిస్కనెక్షన్ జరుగుద్దో వాళ్ళు ఓటింగ్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫస్ట్ నుంచి ట్రావెల్ ఎప్పుడైతే 6th వీక్ దాకా వెళ్తారో వాళ్ళు 100% ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది అనమాట. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్ద ఛాలెంజ్, ఇక్కడ ఉన్న వాళ్ళని తట్టుకొని ఫినాలేలో అడుగుపెట్టి టైటిల్ గెలవటం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చేమో, కానీ వీళ్ళు ఆల్రెడీ బాగా వేసుకొని ఉన్న వాళ్ళు, క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళకి అక్కడ ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి. ముగ్గురు మెంటర్స్లో ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేసిన పర్లేదు. ఫెయిరర్ సెలక్షన్ జరిగింది అనుకున్నారు అంటే మన కంటెస్టెంట్ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడకుండా జస్ట్ ఒక నెంబర్ బేస్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. సో అక్కడ కూర్చున్న తర్వాత యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో మీరు అది ఫెయిర్ సెలక్షన్ అనుకుంటున్నారా? ఏమో సార్, మీరు చూశారు కదా, నేను సెలెక్ట్ చేసిన నాకు వచ్చేసింది, వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, వీళ్ళని అడగండి. అంటే ఇక్కడ 5గురు కూడా బెస్ట్ కంటెస్టెంట్స్ అండి. అంటే ఎవరు కూడా పాయింట్అవుట్ చేసే విధంగా లేరు. ఇప్పుడు 5 మెంబర్స్లో ఎవరైనా ఒకరు లేదు అరే మనకి వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చుంటే బాగున్ను అనేలాగా లేరు. 5గురు కూడా టాప్ పర్ఫార్మర్సే. సో ఇక్కడ ఛాన్స్ ఏంటి అంటే ఇది లక్కి వదిలేశారు. లక్కి వదిలేసి ఫస్ట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి అంటే నువ్వు ఏ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఒక ఆప్షన్ మనకు వదిలేశారు అంతే. దాని తప్ప కంటెస్టెంట్స్ అందరు కూడా ది బెస్ట్ కంటెస్టెంట్స్. అండ్ మెంటార్ యొక్క జాబ్ ఏంటి, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ హిస్ కంటెస్టెంట్. ఒక కంటెస్టెంట్ అనేవాళ్ళు 5గురు కూడా ఇండియాస్ టాప్ పర్ఫార్మర్స్, బట్ జనాలకి తెలియదు వీళ్ళు. సో మెంటార్ యొక్క పని ఏంటి, జనాలకి ముందుగా దగ్గరగా, అంటే నా ద్వారా నా కంటెస్టెంట్ని నేను జనాల్లోకి తీసుకువెళ్తున్నా. సో మీకు ఒక ఓట్ చేసే అవకాశాన్ని నేను అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా. సో ఆ రీచ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెల్ కాన్సెప్చువలైజ్డ్. కాన్సెప్ట్ ఏంటి అంటే నా ద్వారా నేను కంటెస్టెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళి నా ద్వారా షోని ఐఎమ్ గెటింగ్ ద షో ఇన్ టు ది ఆడియన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మన తెలుగు షోస్లో కానీ లేకపోతే సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా ఎక్కడైనా సరే నాకు తెలిసి మాత్రం అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ 2 హ్యాస్ ఇంట్రడ్యూస్ సచ్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ ద క్రెడిట్ గోస్ టు ఓంకార్ సార్. ఓంకార్ గారు హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఇంత మంచి మంచి కాన్సెప్ట్స్తో మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఒక మంచి మంచి కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు. అండ్ జనరల్ అంటే ఇప్పుడు దీనికి లాస్ట్ ప్రెస్ మీట్ కూడా శేఖర్ మాస్టర్ రాలేదండి, ఇప్పుడు కూడా రాలేదంటే మేము ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. ఏమైనా రీజన్ ఉందా రావడానికి? ఆయన యూఎస్ వెళ్ళారు లాస్ట్ ప్రెస్ మీట్, మొన్నే వచ్చారు, దానివల్ల రాలేకపోయారు అంతే. అంతకుమించి ఈరోజు కూడా వచ్చేవారే ఈ టైం ల్యాగ్స్ వల్ల ఆయన జెట్ ల్యాగ్స్ ఉంటాయి కదా, దానివల్ల రాలేకపోయారు తప్పితే ఇంకో వేరే ఏమీ కాదు. మేబీ నెక్స్ట్ ఏదైనా సక్సెస్ ప్రెస్ మీట్ పెడితే తప్పకుండా మీకోసమన్నా పట్టుకొస్తా. అండ్ ఇప్పుడు ఈ 5 కంటెస్టెంట్స్ చూస్తే కూడా ఐ థింక్ తెలుగు వాళ్ళు ఉన్నారా లేరు దీంట్లో? ఆ 5లో లేరు, టాప్ 5లో లేరు. సో అంటే వాళ్ళ ముందు ఆడిషన్స్ ఏంటి, ఏం తెలుగు వాళ్ళు ఎవరు రాలేదా? ఇది ఇండియా వైడ్ ఒక టాలెంట్ మేము హంట్ చేసుకున్నాం అనమాట. బెస్ట్ ఇవ్వాలి, ఒక కాంపిటీషన్ పెడుతున్నాం కాబట్టి బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఒక బార్ సెట్ చేయడానికి ఇప్పుడు ఆడిషన్ కాల్ ఇస్తున్నాను అనమాట. అంటే రివర్స్ చేస్తున్నాను నేను.
అందరూ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చి తీసుకుంటారు. నేను ఒక లెవెల్ సెట్ చేసి చూపించి ఈ టాలెంట్ని తట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆడిషన్ చేయండి అని నేను అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చే వాళ్ళని నాట్ ఓన్లీ తెలుగు, ఎవరైనా ఇండియా నుంచి ఎక్కడి నుంచి నేను పిక్ చేసుకుంటాను నాకు కనుక నచ్చితే. యష్ మాస్టర్, అంటే ఇప్పుడు ఉన్న 5 మెంటర్స్లో నాకు తెలిసి మీరు అండ్ జాను గారు మోర్ ఇంటూ ద డాన్స్ అనుకుంటా కదా, అంటే అంతేనా? యా యా, బట్ మానస్ కూడా సూపర్ డాన్సర్. అంటే అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇవన్నీ Yeah, కూడా yeah, ఉన్నాయి yeah, కాబట్టి yeah, మీరు yeah. కంప్లీట్లీ Yeah, డాన్స్ yeah, ఉంది కదా, yeah. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏమైనా టైటిల్ కొడతారని చెప్పగలరా? అంటే నాకు అలవాటే టైటిల్ కొట్టడం, నేను కొట్టుకుంటూ వచ్చాను అన్ని. బట్ ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎందుకంటే మీరు చూసినట్టయితే కంటెస్టెంట్ ఎవరు కూడా తెలియదు నాకు. అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎవరైతే వచ్చారో నాకు కంటెస్టెంట్, బట్ లైక్ అందరూ కంటెస్టెంట్స్ బాగున్నారు. అండ్ అన్న చెప్పినట్టు యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడిగారు, అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేయాలా అని. మాకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ ఈయన. అన్ని రియాలిటీ షోలో ఒక T20 లా ఉంటుంది, ఈయన మాకు డైరెక్ట్ సూపర్ ఓవర్ ఇచ్చేసాడు 6 బాల్లో కొట్టాలని. సో ఇప్పుడు మాకు ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఒక్కొక్క పర్ఫార్మెన్సే చాలా క్రిటికల్. ఆ పర్ఫార్మెన్స్ బాగా చేసి ఆడియన్స్కి నచ్చి మాకు ఓటు వస్తేనే మేము ఉంటాం షోలో, లేదంటే ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేస్తారు సో నెక్స్ట్. మెంటర్స్ నుంచి కూడా ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటాయి? మేబీ ఉంటుంది ఖచ్చితంగా, సార్ ప్లాన్ చేస్తారు. బట్ ఈ ఖచ్చితంగా నేను ఎంత గ్యారంటీ ఇస్తాను అంటే ఇంతవరకు ఇలాంటి షో ఎక్కడ చూడలేదు, జనాలు ఎవరు చూడలేదు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ దిస్ విల్ బి ద టాప్. సో సార్, అంటే ప్రీవియస్గా మీరు షోలో చెప్పినట్టు ఇది తన ఫస్ట్ రియాలిటీ షో అని చెప్పేసి ఒక పాపని అన్నారు. సో వీళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ రియాలిటీ షోనేనా, లేదంటే నార్త్లో అక్కడ ఏమన్నా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు కాదు, తనకు మాత్రమే ఫస్ట్ అసలు డ్యాన్స్ ఒక స్టేజ్ ఎక్కడానికి ఫస్ట్ రియాలిటీ షో. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే వేరే షోస్ చేస్తున్నారు. వేరే ఇంకొక రెండో పాప కూడా వేరే షోస్ ఉన్నాయి తనకు కూడా. బట్ ఈ అమ్మాయి అయితే ఫస్ట్ టైం డాన్స్ ఐకాన్ సీజన్ 2లోనే అరంగేట్రం చేసినట్టు అనమాట. 7 years పాప. ఓకే, గ్రేట్. యషియర్, సో ఆల్రెడీ మీరు కొరియోగ్రఫీ కూడా చేశారు, బట్ దీంట్లో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ కొరియోగ్రఫీ వాళ్ళ సైడ్, లేదంటే వాళ్ళు ఓన్లీ మెంటర్గానే ఉండిపోతుంది? లేదు, నా మెంటర్ అంటే నా కంటెస్టెంట్ నేను నా సైడ్ నుంచి ఎంత అవుతుందో అంత చేస్తా. సో ఖచ్చితంగా నేను గురించి సపోర్ట్ చేస్తాను, కాన్సెప్ట్స్ కానీ ఏదో ఒకటి. అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను సేవ్ చేసుకోవాలి. సో అది దాన్ని సేవ్ చేయడానికి నేను ఏమేమి చేయొచ్చో అన్నీ చేస్తాను కన్ఫర్మ్గా. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. మానస్ క్యాండిడేట్ అయితే శ్రేయ గారిని చూసినట్టే అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. అండ్ వాటర్ దగ్గర వాటర్ ఎలిమెంట్ అమ్మాయి కూడా బాగుంది. ఎస్, అయితే ఈ 5 మెంబర్స్ని ఆడిషన్ చేయడానికే చాలా మందిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో అక్కడ కూడా ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ మిగిలిపోయి ఉంటుంది కదా ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు కూడా. వాళ్ళలో కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం మళ్ళీ ఏమైనా ఉందా? ఉంటుందండి, వాళ్ళు కూడా స్టాండ్ బై ఉన్నారు నాకు. అంటే నేను ఇప్పుడు ఆడిషన్స్ ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రీవియస్ మీరు అన్నట్టుగా నాకు బ్యాంకింగ్ పెట్టుకున్నా ఒక 4-5. అంటే ఇప్పుడు చిన్న పాప వెళ్తే అలాంటి టాలెంట్ని తీసుకురావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక శ్రేయ అని అంటున్నారు, సాధ్వి తన పేరు. నాకు కూడా అలా అనిపించింది, తను శ్రేయలాగే కనబడతారు నాకు కూడా. సో తను వెళ్తే ఇంకొక అమ్మాయిని తీసుకురావడం ఇలాగని కొంతమంది పెట్టుకున్నాం. ఇఫ్ ఆడిషన్స్లో కనుక నేను ఇందాక ఆడిషన్ కాల్ ఏదైతే చెప్పానో అందులో ఈక్వలెంట్ టాలెంట్ నాకు నచ్చే టాలెంట్ రాకపోతే వాళ్ళని యూస్ చేస్తాను. లేదు మన తెలుగులో కానీ ఇంకేదైనా బెస్ట్ టాలెంట్ దొరికితే నేను తెలుగు టాలెంట్కి వెళ్తాను. నాట్ ఓన్లీ కంటెస్టెంట్స్, మెంటర్స్ కూడా కొంతమంది ఆడియన్స్ స్టిక్ అయిపోయి ఉంటారు. లైక్ దీపిక కావచ్చు, మానస్ కావచ్చు, జాను కావచ్చు, వీళ్ళందరికీ కూడా. సో మెంటర్స్ని కూడా అలా మారుస్తూ ఉంటే ఏమైనా కొంచెం బోర్ కొట్టే విధంగా ఏమైనా ఉంటుందా, లేదంటే అంతకంటే మించి ఉంటారా మెంటర్స్? ఒక మెంటర్ వెళ్తే ఇంకో మెంటర్ ఎలాంటి వాళ్ళు వస్తారో మీకు వదిలేస్తున్నా, ఆ లెవెల్ దాటే వాళ్ళే వస్తారు. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే బాధ అయితే ఉంటుంది మీకు, అరే మిస్ అవుతున్నానే. అంటే ఇప్పుడు ఏ పేరు చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. సో ఒకరిని మీరు కనెక్ట్ అయిపోయి ఓటింగ్స్ చేసి కొంతకాలం వెళ్ళిన తర్వాత ఒక మెంటర్ కనుక ఒక కంటెస్టెంట్ వెళ్తే బాధ కలుగుతుంది. బట్ ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చేస్తారు. అండ్ ముగ్గురు మెంటర్స్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసే ఉంటారు. పక్కన కంటెస్టెంట్స్ బాగా చేస్తున్నారు, మా కంటెస్టెంట్స్ అంటే ఏదైనా ఒక్క పాయింట్లో కూడా మనకు అనిపిస్తుంది కదా. సో అలా మీకు ఎవరికైనా వేరే కంటెస్టెంట్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కానీ అలా అనిపించిందా? సో మీరు కూడా చూసినట్టు ఆల్ 5 కంటెస్టెంట్స్ ఆర్ బ్రిలియంట్, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. కానీ నాకైతే ఒక్కసారి కూడా అలా అనిపించలేదు. ఇన్ ది ఎండ్
మేము డాన్స్ ఐకాన్ షోలో ఉన్నాం, సో వీ ఆల్సో వాంట్ ద బెస్ట్ టాలెంట్ దేర్. సో అందరిది చూసినప్పుడు వీ ఫెల్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ జాయ్. ఆ థాటే రాలేదు వాళ్ళెందుకు కింద అంటే ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, ఆ థాట్ రాలేదు. నా కంటెస్టెంట్లో ఏదైనా అనిపిస్తే ఓకే ఈ పార్ట్లో ఇంకా బాగా చేయొచ్చు అని నెక్స్ట్లో అది నేను సజెస్ట్ చేసి ఐ గివ్ ద 100% డ్యూరింగ్ టు మై కంటెస్టెంట్. మానస్ గారు, అంటే మీరు అప్పుడే ఆవిడని నామినేట్ చేయడం మాకు ఎవరికి నచ్చలేదండి. హలో, మీరు షో చూడండి. ఫస్ట్ ఆమె నన్ను నామినేట్ చేశాను, తర్వాత నేను నామినేట్ చేశా. మీరు ఒక ప్రోమో చూసి ఎలా ఫిక్స్ అవుతారండి, నాకు అర్థం కావట్లేదు. హాయ్ అండి. బట్ ఆ. దీపికాకి అంటే మీరు ఉండండి, స్టేజ్ మీద తెలుస్తుంది మీకు. మాకు నామినేట్ చేసినప్పుడు కలిగిన నొప్పి మీకు కూడా కలుగుతుంది. ఫస్ట్ టైం వచ్చింది. కాదు ఓంకార్ గారు, ప్రేరణ గారిని చూస్తున్నారు కదా ఇస్మార్ట్ జోడీలో, వీళ్ళిద్దరిలో సిమిలర్ క్వాలిటీ ఏంటి ఒకటి చెప్పండి. సిమిలర్ క్వాలిటీనా నాకు తెలియదు అసలు ఇంకా. అదిగో ప్రేరణ అరుస్తుంది అక్కడ. ఓంకార్ గారు, ఓంకార్ గారు, ఆగండి. ఓంకార్ గారు, కొత్త ఇంకా ఆగండి. యాక్చువల్గా అంటే దీని ఇంకా జస్ట్ లాంచ్ ఎపిసోడ్ మాత్రమే అయింది. ప్రేరణతో నేను ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ చూశాను. ఇంకా అటు లాంచ్ ఎపిసోడ్లో ఎక్కువ ఏమీ ఇంకా తెలియలేదు, కానీ తర్వాత ఎప్పుడన్నా అడగండి ఇంకొద్ది రోజుల తర్వాత. ఓంకార్ గారు, దిస్ స్టంట్ బై ఛానల్ నుంచి వస్తానండి. రాకింగ్ రాకేష్ నేను. గుడ్ ఆఫ్టర్నూన్. మీ కంటెస్టెంట్ని నేను కూడా. అంటే ఎందుకు వెనక కూర్చోవడం అని ముందుకు వచ్చి వీళ్ళలో కూర్చొని అడుగుతున్న క్వశ్చన్ యాక్చువల్లీ ఇది నాకు ఎప్పటి నుంచో ఉందనే. మీరు సినిమాలోకి వచ్చే వాళ్ళకి చిరంజీవి గారు ఎంత ఇన్స్పిరేషనో, అంతో ఇంతో టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకోవాలి, కసిగా స్టేజీ లేదు మాకు కరెక్ట్గా అన్న వాళ్ళని మీరు టక్కని పికప్ చేసి వాళ్ళని మీరు సూపర్ స్టార్లను చేస్తారు. ఇది మేము చాలా సంవత్సరాల నుంచి కానీ చూస్తున్నాం. అందులో నుంచి నేను వచ్చిన ఒక వ్యక్తిని ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పడతారన్నయ్య మీరు? అక్కడి నుంచి అంటే ప్లేస్ ఏంటి, దానికి ఏమైనా ఉంటుందా? తమ్ముడు ఇక్కడ కూర్చుంటే మనకు దొరుకుద్ది తమ్ముడు, జ్ఞానోదయం అంటే మీరు అయిపోయింది, మనుషులు అయిపోయారు, ఇది అయిపోయింది, పంచభూతాల జోలికి వెళ్ళిపోయారు ఏంటనే డైరెక్ట్ పంచభూతాలని పట్టారు. సో ఈ మైండ్ గేమ్ అనేది ఇప్పుడు ఈ చూస్తుంటే మాకే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడని పక్కన అడిగా, నాకు తెలియదు ఆగవయ్యా నేను చూస్తున్నాను అంటున్నాడు. అంటే అంత డెప్త్లోకి తీసుకెళ్తారన్న మీరు. సో దానికి మీరు ఆలోచించే స్పేస్ టైం ఎక్కడ? నేనైతే బాత్రూమ్ అన్నా, మీది ఎక్కడ? యాక్చువల్గా నేను ట్రావెల్ అవుతున్నప్పుడు అంటే కార్ జర్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా స్పేస్ దొరుకుతుంది అనమాట. అంటే వర్క్ ఆఫీస్లో ఉన్న ఈవెన్ ఎడిటింగ్లో ఉన్న షూటింగ్లో ఉన్న ఇంకా బ్రెయిన్ దానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఖాళీగా వెళ్తుంటామో ఆ టైం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఐదర్ నేను స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నా, లేదు నేను వెనక సీట్లో కూర్చున్నా కూడా నేను ఫోకస్ అప్పుడు వర్క్, నాకు ఇంకేమి ఉండవు. కాల్స్ ఏమి రాకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటా. ఆ ఆలోచనలోనే ఈ థాట్స్ వస్తూ ఉంటాయి. అట్లా నేను చేశానన్నా 6 లక్షలు ఖర్చు పెట్టే ఎదుటోని గుద్ది షూ బాగుందనే ఈ క్వశ్చన్కి షూ దానం చేస్తే వెళ్ళిపోతా ఉంటానే. వీళ్ళు ఎంత ఉన్నారంటే అన్న ఈ క్వశ్చన్ అడగడానికి వెనక అరగంట నుంచి కూర్చున్నా పులులు ఆకలితో ఉన్నట్టు అడిగేస్తున్నారు ఒక్కొక్కరు క్వశ్చన్స్ అంతా కూడా. సో ఈ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో ఒక ఇన్స్పిరేషన్ మీకు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓంకార్ గారు వినిపించట్లేదా? ఓంకార్ గారు, దిస్ ఇస్ ఉమా. సార్, మీరు ఇప్పుడు వరకు అందరూ చెప్పారు డాన్స్ అంటే మీరంటే డాన్స్ షోస్ అనేవి స్టార్ట్ చేశారని. సో మాకు అనిపించింది జీ తెలుగు నుంచి ఆట నుంచి మీరు ఇప్పుడు చెప్పినట్టు అప్పుడు ఏమనిపించిందంటే ఒక వాచ్మెన్ వాళ్ళ అబ్బాయిని అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు బెస్ట్ స్టేజ్ ఇచ్చారు, ఇదంతా చేశారు. బట్ ఇప్పుడు ఒక స్టేజ్ పెరిగింది కాబట్టి ఆల్ ఇండియాకి వెళ్ళాను అంటున్నారు. బట్ తెలుగు వాళ్ళకన్నా కూడా మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అనిపించింది. అంటే ఇక్కడ చేసిన వాళ్ళందరూ టూ టాలెంటెడ్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ చిన్న పాప నాకు బాగా నచ్చింది. కానీ ఫస్ట్ తెలుగు వాళ్ళు కాకుండా మీరు ఎందుకు ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి వెళ్ళారు, మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందా చెప్పినట్టు ఆట నుంచి ఇప్పుడు ఎన్ని షోస్ అయితే చేశానో ప్రతి షోలో ఒక టాలెంట్ అనేది నేను పెంచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళకి ఒక ఛాలెంజ్ అనమాట. ఇది తెలుగు వాళ్ళని తక్కువ కాదు, ఈ 5గురిని తీసుకొచ్చి వీళ్ళు ఓడించాలి. ఈవెన్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 మీరు చూస్తే విన్నర్ ఈస్ తెలుగు అతను. ఇండియా వైడ్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ ఉన్నారు. అందులో కూడా టోటల్ 12 కంటెస్టెంట్స్లో 3-4 తెలుగు వాళ్ళు పోటీ పడ్డారు. 8 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. చాలా పెద్ద కంటెస్టెంట్స్ వాళ్ళు కూడా. బట్ గెలిచింది ఆసిఫ్.
ఒక తెలుగు అబ్బాయి గెలిచాడనమాట. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా ఈసారి 5 కంటెస్టెంట్స్నే తీసుకున్నాను, తెలుగు వాళ్ళని ట్రై చేశాను. బట్ స్టాండర్డ్ నేను డ్యాన్స్ ఐకాన్ 1 నా లేటెస్ట్ షో అది కాబట్టి దానికి స్టాండర్డ్గా నాకు దొరకల. ఫస్ట్ పెట్టే ఆడిషన్స్ ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది, నాకు వచ్చిన టాలెంట్ నాకు సరిపోలా. అప్పుడు నేను ఆల్ ఓవర్ అంటే నేను ఒక్క తెలుగుకే నేను పరిమితం కాకూడదు, ఇండియా కాబట్టి మన ఇండియా టాలెంట్ అంతా చూపిస్తే మీరు చూడాలి, అలాగే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎవరైతే పిల్లలు ఎవరైతే చూస్తూ ఉంటారో ఇంత బాగా చేయాలని వాళ్ళు అనుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి, అండ్ వాళ్ళు పోటీకి రావాలి, వీళ్ళని ఓడించడానికి ప్రయత్నించాలి. అంతేగాని తెలుగు అనేది వద్దు అని అలా ఏమీ లేదు. సో మీకు ఎవరైనా తెలిసిన పాప కానీ బాబు కానీ ఎవరైనా ఉంటే హ్యాపీగా మీరు నాకు తీసుకురావచ్చు నా ముందుకి. ఈ టాలెంట్ని వాళ్ళు బీట్ చేసే కెపాసిటీ ఉండాలి, కాకపోతే డెఫినెట్గా తీసుకుంటాను. సార్ ఓంకార్ గారు, అశ్విన్ బాబు గారు మీ బ్రదర్ కూడా మంచి డాన్సర్. అసలుకి మీరు ఒకసారి ఆటలో కూడా చెప్పారు, నా బ్రదర్ అవ్వడం వల్ల తను విన్నర్ కాలేకపోయారు అని చెప్పి మీరు మెన్షన్ చేశారు. సో ఇలాంటి టైంలో ఇక్కడ చాలా మంది మెంటర్స్ ఉన్నారు, ఎందుకు తను హీరో అని ఇటు సైడ్ తీసుకురావట్లేదు, ఎందుకు అశ్విన్ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదు? తను కూడా ఒక గుడ్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్. అట్లానే తీసుకురాకూడదని కాదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా తనే చేస్తుంటాడు. ఇప్పుడు 3 అన్నదమ్ములే కలిసే వర్క్ చేస్తుంటాం, నేను, అశ్విన్, కళ్యాణ్. సో వీళ్ళందరితో మాట్లాడేది ఇదిగో అడిగితే చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ యష్ కావచ్చు, మానస్ కావచ్చు, ఈవెన్ ప్రకృతి కావచ్చు, ఎవరైనా మొత్తం సెలబ్ కోఆర్డినేషన్ కావచ్చు, అన్ని వర్క్స్ తనే చేస్తాడు. అంటే ఆ వర్క్స్ చేస్తూ మళ్ళీ ఇది ఇంట్లోకి రావడం కష్టమవుతుంది. దట్టు ఇప్పుడు సీసీఎల్ ఆడుతున్నాడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, అండ్ అలాగే ఒక మూవీ కూడా ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు. సో ఈ బిజీ తప్పితే రాకూడదని ఏం లేదు, ఎప్పుడు పిలిచినా వస్తాడు, నా కోసం ఏం చేయమన్నా చేస్తాడు. ఓంకార్ గారు, అంటే మీరు ఆడిషన్స్ కంటెస్టెంట్ల కంటే ఆడిషన్స్ తీసుకున్నారు. సో మెంటర్స్ని ఏ క్రైటీరియాస్లో తీసుకున్నారు? మెయిన్గా ఈ 5గురిని ఏ క్రైటీరియాలో ఫస్ట్ సీజన్ అంటే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ 5గురిని పెట్టినారు? ఒక్కరు వచ్చేసి కొరియోగ్రాఫర్, అంతే. తను వచ్చేసి అంటే 5గురిలో ఒక్కరిని కొరియోగ్రాఫర్ని పెట్టుకున్నా, మిగతా 4గురిని నేను కొరియోగ్రాఫర్ని పెట్టుకోదలుచుకోవాలా. లేదంటే అంటే ఇంకా సేమ్ సీరియస్ నోట్లోనే వెళ్తుంది అనమాట. వాళ్ళంతా ప్రాక్టికాలిటీ లేదు, వాళ్ళు ఎలా అయితే కంపోజింగ్ అలాగే మాట్లాడతారు. సో నెక్స్ట్ వచ్చేసి తను బ్యూటీ పేజెంట్, అంటే తెలంగాణ విన్నర్ కదా, ఫెమినా ఇండియా తెలంగాణ 2024 విన్నర్, తన టైటిల్ విన్నర్. సో అందాల పోటీలో ఒక అమ్మాయి గెలిచిందంటే తను ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి, అంటే ఒట్టి అందమే కాదు, తను ఎంతో బాగా మాట్లాడగలగాలి, ఎంతోమంది జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. సో అలాంటి అమ్మాయి ఒకరు ఉండాలి మన షోలో అని చెప్పి తను తీసుకోవడం జరిగింది. అండ్ ఇటు పక్కన వచ్చేసి మానస్, మీకు తెలుసు ఎంతో కాలం నుంచి తను అంటే ఒక మంచి అంటే తను ఎన్నో సీరియల్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఓకే, షోస్ చేస్తున్నారు, కానీ తన లోపల ఒక మంచి డాన్సర్ ఉన్నారు, చాలా ఫైర్ డాన్సర్, అది కూడా మామూలు డాన్సర్ కాదు. సో తనకి ఇలాంటి రియాలిటీ షో ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో తను ఎప్పుడు స్టేజ్ మీద వేరే షోలో డ్యాన్స్ చేస్తానో నాకు అనిపిస్తుంది అనమాట. మానస్కి అసలు కరెక్ట్ డ్యాన్స్ షో రియాలిటీ షో పడాలి అని నేను అందుకోసం తనని అప్రోచ్ అవ్వడం జరిగింది. తనున్నప్పుడు తన పక్కన ఒక ఎంటర్టైనర్, తనకు తెలిసిన అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా, టామ్ అండ్ జెర్రీ టైప్లో జరుగుతుందని చెప్పి నేను దీపికా గారిని అప్రోచ్ అవడం జరిగింది. ఇంకా జానులరి తను ఒక పల్లెటూరు అమ్మాయి నుంచి ఒక ఫోక్ డ్యాన్స్ నమ్ముకొని ఈరోజు ఈ పొజిషన్కి వచ్చింది, ఎన్నో మిలియన్ వ్యూస్ ఉన్న ఫోక్ సాంగ్స్ చేసింది తను. సో తను కూడా డ్యాన్స్ అంటే ప్రాణం, అందుకని తను తీసుకోవడం జరిగింది. అంటే రకరకాల వేస్లో సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్కరిని. సో అందరూ ఒకే స్టైల్లో ఉంటే ఏమవుతుందంటే ఆ కంటెంట్ మీకు ఒకే ఫ్లేవర్లో వస్తుంది. ఇప్పుడు సెపరేట్ ఫ్లేవర్లో మీకు నెక్స్ట్ సెలక్షన్స్ కూడా అట్లానే డిఫరెంట్గా ఉండబోతుంది. నెక్స్ట్ నా చేతిలో ఇప్పుడు ఒక 4గురిని ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నా, నేను ఎప్పుడే రివీల్ చేయకూడదు, బట్ ఎవరు వెళ్తారో నాకు తెలియదు. సో వెళ్ళినప్పుడు ఆ 4గురిలో ఎవరిని తీసుకురావాలనేది అప్పుడు నేను ఆలోచించుకొని తీసుకొస్తా. యశ్వంత్ మాస్టర్ ఇప్పుడు మీరు హీరో కూడా చేస్తున్నారు. సో పక్కన ఇక్కడ కొరియోగ్రాఫర్ అంటున్నారు, మెంటర్ అంటున్నారు. సో కంపల్సరీ మీకు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏం డాన్స్ చేస్తున్నారు ఏంటి మీకు వచ్చిన కంటెస్టెంట్ని. సో ఎలా మీకు అంత టైం దొరుకుతుందా? ఇప్పుడు సినిమా చేస్తున్నారు, ఇటు 2 షోస్కి. అంటే ఖచ్చితంగా, అంటే మనకి ఇష్టమైన పని, అంటే మనకి ఏదైనా ఒకటి ఇష్టమైతే దాని గురించి మనం ఎంత టైం అయినా పెడతాం. కొన్నిసార్లు అన్నీ మేనేజ్ చేయాల్సి వస్తుంది, బట్ నేను చేస్తున్నా బికాజ్ ఐమ్ హ్యావింగ్ ఫన్. నాకు రియాలిటీ షో నుంచే వచ్చాం కాబట్టి, ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాం కాబట్టి నేను యాక్చువల్లీ చాలా నుంచి రియాలిటీ షో మిస్ అవుతున్నా. ఎప్పుడైతే అన్న ఫోన్ చేసి మళ్ళీ డాన్స్ అకౌంట్ 2 చేస్తున్నాను అనగానే నేను ఆల్రెడీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలని. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ షో.
ఓంకార్ గారు, ఐఎమ్ భవ్య అండి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు అందరు కంటెస్టెంట్లను నెక్స్ట్ ఎవరు ఉంటారు అనేది తెలియదు, అది మెంటర్ అయినా కంటెస్టెంట్ అయినా. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫ్యాన్ బేస్ కావచ్చు, వీళ్ళకి మెంటర్స్కి ఉన్న క్రేజ్ వల్ల వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. బట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళ కాంపిటీషన్కి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి కొంత లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో కదా, సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ లాస్ అనేది మనం ఇప్పుడు ఎవరిని ప్రెడిక్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళకి వచ్చే టాలెంట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్నే ఇస్తాను, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చే మెంటర్ కూడా క్రేజీ మెంటర్నే తీసుకొస్తా. ఇంకా అక్కడి నుంచి ఆడియన్స్ని వాళ్ళు ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేయగలరు అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అది చేయలేకపోతే వాళ్ళకి లాస్, కానీ బట్ ఏ రకంగా లాస్ ఉండదు. మానస్ గారు అండ్ ప్రాకృతి గారు, సో బేసిక్గా ఈ కాన్సెప్ట్లో చాలా టగ్ ఆఫర్ ఉంది, ఎప్పుడేం జరుగుతుందో మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఆల్రెడీ యష్ గారు ఇందాకే చెప్పారు, టైటిల్స్ విన్ అవుతూ వెళ్ళారు, అది ఈజీ అయిపోయింది. సో ఎవ్రీ ఎపిసోడ్ అనేది ఫైనల్కి ట్రై చేసినట్టే ఉంటుంది ప్రాబబ్లీ. సో అది మీకు ఈజీ అవ్వచ్చు యష్ గారికి, బట్ మీకు యాజ్ ఎ మెంటర్స్గా లేదా కొరియోగ్రాఫర్స్గా టెక్నికల్ థింగ్స్ తెలియడం చాలా కష్టం అవుతుంది కదా, సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్, ఇప్పుడు నా కంటెస్టెంట్ సాధ్వి ఎవరైతే ఉన్నారో, షీఈ్ అ కొరియోగ్రాఫర్ హర్ సెల్ఫ్ అండ్ షీఈ్ ఆల్సో కంటెస్టెంట్. అండ్ ఇప్పుడు ప్రాకృతికి వచ్చే కంటెస్టెంట్ కూడా దే హ్యావ్ అ కొరియోగ్రాఫర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా గైడెన్స్ లేకుండా అయితే లేరు. ఇక్కడ మేబీ యష్ మాస్టర్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బీయింగ్ అ కొరియోగ్రాఫర్ హిమ్సెల్ఫ్ హీ మైట్ గైడ్. బట్ ఇక్కడ ఏంటి అంటే కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా ఒకరినొకరు తీసి పారేసే వాళ్ళైతే కాదు. ద బెస్ట్ టాలెంట్ దట్ వీ హ్యావ్ కరెంట్లీ ఇన్ ఇండియా, వాళ్ళలో మనం పిక్ చేసుకొని వచ్చిన 5 టాప్ కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఎవరిని తీసిపడేయాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం డాన్స్ నాలెడ్జ్ అనేది జడ్జ్మెంట్ ఉంటే చాలు, నాలెడ్జ్ దాంట్లో డెప్త్ అవసరం లేదు. బికాస్ ద టెక్నికల్ టీమ్ బిహైండ్ డాన్స్ ఐకాన్ 2 వండర్ఫుల్ టాలెంట్. అంటే బిన్నీ మాస్టర్ కానివ్వండి, ఓంకార్ గారు కానివ్వండి, నాకు జస్ట్ నేను ఐడియా ప్రజెంట్ చేస్తే చాలు, లేకపోతే నాకు ఏం కావాలో చెప్తే చాలు, సెకండ్స్లో అక్కడ మన ముందు వాళ్ళంతా ఆర్గనైజ్ చేసేస్తారు. సో యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ దట్ జీల్, ఎంతూజియాజం అండ్ నాలెడ్జ్ అబౌట్ డాన్స్, నో నీడ్ టు బి అ కొరియోగ్రాఫర్. ఓంకార్ గారు. సార్, ఓంకార్ గారికి ఎలాంటి పేరు ఉందంటే, ఎక్కడైనా ఫ్రెష్ టాలెంట్ కానీ న్యూ టాలెంట్ కానీ వస్తే టక్కున పిక్ చేసుకుంటారని ఏదైతే నిజమో, ఆహా అనేది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో అందరినీ ఎంకరేజ్ చేస్తూ వస్తారు. సో అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక సెలక్షన్ జరుగుతుందంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ని బీట్ చేసే విధంగా అంటే, నాట్ ఓన్లీ అందరికీ జిమ్నాస్టిక్స్ కానీ కొన్ని అంతగా ఎగిరెగిరిపడి అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది చిన్న మైల్డ్ ఎక్స్ప్రెషన్స్తో కూడా షో మొత్తం టాపర్ అయిపోతారు. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది? అంటే ఏ పాయింట్స్ని మీరు గ్రాప్ చేసుకుంటారు? మెయిన్ పాయింట్స్ ఏం చూస్తారు సెలక్షన్ ప్రాసెస్లో? డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ డ్యాన్స్ చాలా బాగా చేయాలి. వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తే చాలు. అంటే ఆ డ్యాన్స్ అనేది ఇంకా వాళ్ళకు ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. అందరూ డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఒకరిలో మీరు అన్నట్టుగానే చాలా బెస్ట్ ఎక్స్ప్రెషన్ చూడగానే ఆకట్టుకుంటారు. అలాంటి వాళ్ళు నేను అలాగే పిక్ చేస్తాను. ఫస్ట్ నేను అందరికీ డ్యాన్స్ వచ్చిన వాళ్ళే, ఇప్పుడు 1000 మంది పంపిస్తారు నాకు అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 1000 మందిలో ఒక 10 మంది తెలియకుండా ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఐ కాంటాక్ట్ జరుగుద్ది అనమాట. ఒక మిస్మరైజింగ్ ఉంది దీనిలో, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదో ఉందని ఫీల్ అవితేనే నేను తీసుకోగలుగుతా. ఎందుకంటే అందరూ పంపించిన వాళ్ళందరికీ డ్యాన్స్ వచ్చే పంపిస్తున్నారు. బట్ ఆ కాన్సెప్ట్లు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే అన్నారు చిన్న పాప నచ్చింది అనేది, అంత అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది కూడా చిన్న పాప నచ్చింది, లేకపోతే ఇంకొక బాబు నచ్చుండొచ్చు, ఎవరైనా నచ్చుండొచ్చు. ఎందుకు అంటే అంతమందిలో ఒకరే నచ్చుతున్నారు 5గురిలోనో లేకపోతే. సో ఆ స్పీడ్ కనెక్షన్ నాకు కూడా నా హార్ట్కి జరుగుద్ది అనమాట ఆ మ్యాజిక్. సో వీళ్ళు వస్తే బాగుంటుంది అని. డెఫినెట్గా డ్యాన్స్ అనేదే ఫస్ట్ ఇంప్రెషన్. తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, వాళ్ళు ఏంటి ఎట్లా వాళ్ళ స్టోరీ ఏంటి అనేది చూస్తాను. తర్వాత వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారని చూస్తాను. వీటన్నిటిని బట్టి నేను సెలెక్ట్ చేస్తాను అన్నమాట. దయచేసి శ్రేయాని అయితే పంపించకండి ఫస్ట్, బికాస్ ఆఫ్ మానస్. ఓంకార్ గారు మీద లాస్ట్లో మళ్ళీ బికాస్ ఆఫ్ మానస్ ఎందుకండి, అమ్మాయి నచ్చింది. ఓంకార్ గారు, మీ షోస్ అంటే మీరు ఏదైనా రియాలిటీ షోస్ ఇవన్నీ చేసేటప్పుడు ఆడియన్స్ అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ తోటి బీపీ తోటి రగిలిపోతుంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని చాలామంది బీపీ ట్యాబ్లెట్స్ కూడా పక్కన పెట్టుకొని చూస్తుంటారు. సో ఈ షో అంటే పర్టికులర్లీ ఎలా ఉండబోతుంది, అంటే వాట్ హైస్ ఇన్ దిస్? అంటే ఇంతకుముందు చూసే వాళ్ళకి ఉండేది, ఇప్పుడు మేము కూర్చున్నాం కదా, మాకు కూడా ఉందన్నమాట.
ఎవరు వెళ్ళిపోతారు మా పక్కన వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారో మాకు తెలియదు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటామో లేదో తెలియదు. సో ఈ షో అంతకు మించి ఉంటుంది ఖచ్చితంగా. ఓంకార్ గారు, ఇప్పుడు మెంటర్స్కి ఎలా అయితే వార్ ఉంటుందో జడ్జెస్ కూడా ఉంటుందా? అంటే అదే జడ్జెస్ ఫేవరెట్ కూడా ఉంటుంది కదా, ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ అని జడ్జెస్ మధ్య కూడా మేబీ రావచ్చా? ముమెత్ ఖాన్ గారు అంటారు కదా, అంటే తప్పు తప్పు అన్నట్టు ఏమన్నా ఉండొచ్చా? జడ్జెస్కి అంటే జడ్జెస్ ఇప్పుడు ఫరియా గారు అండ్ శేఖర్ మాస్టర్ ఇప్పుడు వాళ్ళొక్కరు సేఫ్ అండి, నాతో పాటు వాళ్ళిద్దరు సేఫ్. లేదు షోలో ఎవరు సేఫ్ లేదు సార్, నమ్మకండి. ఓన్లీ ఓంకార్ గారు మాత్రమే సేఫ్. బాగా చెప్పారు. ఏం కాదు, వాళ్ళిద్దరు కూడా సేఫే. సో వాళ్ళకి ఏం ఎలిమినేషన్ లేదు కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గానే ఉంటారు. మేబీ ఎప్పుడన్నా వాళ్ళు కూడా ఏదైనా తప్పు జరుగుతుంది స్టేజ్ పైన అన్నప్పుడు మాట్లాడతారేమో కానీ కూల్గానే మెయింటైన్ చేస్తారు. కాదండి, మీరు సేఫ్ అన్నా ఈ గేమ్లో ఏం అలాంటి రూల్స్ లేవన్నా అందరూ ఒకటే అనుకుంటారు, ఎక్కడో కొడుతుంది సీనా అని. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఓంకార్ గారు, ఎక్కడ ఎవరిని రిపీట్ చేయరా? అంటే ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా కంటెస్టెంట్స్ కానీ మెంటర్స్ని కానీ మళ్ళా వాళ్ళని తీసుకురావడం అలాంటి ఏమన్నా స్కోప్ ఉంటుందా? మానస్ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఏమో ఫస్ట్ మీరే వెళ్ళిపోయారా ఏంటి? ఇంకా షూట్ అవ్వలేదు. బట్ ఒక కంటెస్టెంట్కి ఒక మెంటర్గా ఛాన్స్ ఉంటుందండి. అది ప్రీ ఫినాలేలో లాస్ట్ అవకాశం అన్నమాట, వైల్డ్ కార్డ్. అది మొత్తం టోటల్ ఒక 5 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి ఈ సీజన్లో. ఆ ఫస్ట్ 4 వచ్చి న్యూ. సో లాస్ట్ది మాత్రం అప్పుడు దాకా ఎలిమినేట్ అయిన వాళ్ళలో అది కూడా ఆడియన్స్కే వదిలేస్తాను అనమాట. వాళ్ళందరినీ చూపించి వీళ్ళల్లో ఎవరిని మీరు ప్రీ ఫినాలేకి బిఫోర్ ఫినాలేకి ఎవరిని మీరు పంపించాలనుకుంటున్నారు ఎగైన్ అని అడుగుతా మిమ్మల్ని. సో అప్పుడు మీరు పంపించే ఓట్స్ని బట్టి మళ్ళీ ఎవరు వస్తారనేది మీ చేతిలోనే ఉంటుంది. మీరు చాలా కప్పులు కొట్టారు కదండి, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? నాకేంటి ఓట్ అన్న, ఇది కూడా కొట్టేస్తా అందుకు. ఓంకార్ గారు సార్, హాయ్ సార్, నా పేరు మనోహర్. హలో సార్, 1 సెకండ్ ఇలాంటి థీమ్ లైన్స్ అయినా ఉంటాయా ఇందులో డాన్స్ ఐకాన్లో? అది ఎక్స్పైర్ అయినట్టేనా అది 1 సెకండ్ అనేది? అది ఓన్లీ 6 సెన్స్కే. అది 6 సెన్స్ చేసినప్పుడు మళ్ళీ అది అంటే ఆ డైలాగ్ అంటే అలాంటి థీమ్ లైన్ ఉంటుంది అంటున్నా. అట్లానే ఉంటుంది. అంటే మీరు సార్ ఇంకోటి ఎక్కువగా కొంతమంది అంటే మీ షోలు చాలామంది రగిలిపోతూ ఉంటారు. అంటే మీరు బాగా యాక్ట్ చేసే వాళ్ళని కూడా ఒక్కోసారి మీరు చేయటం లేదా అంటే కొన్ని జరుగుతుంటాయి కదా మీ రియాలిటీ షోలలో. ఆ టైంలో ఓంకార్ గారు ఇది కావాలని కొన్ని స్క్రిప్టెడ్ కూడా చేస్తూ ఉంటాడని కొంతమంది కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు సార్. ఎందుకు సార్, అంటే రియాలిటీకి ఎందుకు వెళ్తారు, స్క్రిప్టెడ్కి ఎందుకు వెళ్ళరు? రియాలిటీ షోలు కూడా స్క్రిప్టెడ్ జరుగుతూ ఉన్నాయి కానీ మీరు రియాలిటీకి ఎక్కువగా మొక్కు చూపిస్తారు, ఎందుకంటారు? స్క్రిప్టెడ్ అలాంటి థాట్స్ ఉండవా మీకు? దానికి యాక్చువల్గా స్క్రిప్టెడ్ వీళ్ళని అడగండి, వీళ్ళే చెప్తారు. ఎందుకంటే మెంటర్స్ ఉన్నారు కదా ఇప్పుడు. దీనికి ఆన్సర్ ఇది మీకు ఏమన్నా ఇది స్క్రిప్టెడ్గా అనిపించిందా? అంటే ఇలాంటి డిస్కషన్లు వస్తాయనే ఆయన రియాలిటీ షోకి వెళ్తారు. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మీరు చూశారు 20 మినిట్స్ చూసినప్పుడు శేఖర్ మాస్టర్కే తెలియలేదు, యష్ మాస్టర్కే తెలియలేదు. ఓన్లీ తెలిసిన వ్యక్తి ఈయన ఒక్కరే. ఆయన సైడ్లో నించొని నవ్వుకుంటూ ఉన్నారు. మేము ఎలాగైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యామో మీరు కూడా అలానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. దట్ ఈస్ బికాజ్ ఒక స్క్రిప్టెడ్ షో అయితే డెఫినెట్లీ ఆ జెన్యున్ రియాక్షన్ అనేది రాదు. ఎక్కడో దగ్గర ఫేక్ ఒక ఎమోషన్ అనేది బయట పడిపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో కాకపోయినా సెకండ్ ఎపిసోడ్కి ఎక్కడో దగ్గర అరే దిస్ ఈజ్ స్క్రిప్టెడ్. మీకు స్క్రిప్టెడ్ అనే ఎప్పుడైతే మీరు ఫార్మాట్లో ఫిక్స్ అయిపోతారో యూ విల్ స్టాప్ యునో వాచింగ్ ఆర్ ఎంజాయింగ్ ద షో. యూ విల్ నాట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ. అరే ఇది ఇప్పుడు చూసేయాలి ఏం జరుగుతుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఆ యాంగ్జైటీ అనేది మీకు ఉండదు. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ హీ చూజెస్ అ రియాలిటీ షో ఓవర్ స్క్రిప్టెడ్. అండ్ యాక్చువల్లీ అంటే నేను ఒక పాయింట్ చెప్పాలి అంటే అంటే నేను ఆల్మోస్ట్ రియాలిటీ షోస్ వదిలేసి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది అంటే నేను పార్టిసిపేట్ చేసి. ఈ నడమ షోస్ మీరు చూస్తుంటే చాలా మీరు చెప్పినట్టే చాలా స్క్రిప్టెడ్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఇతనికి ఒక బ్యాక్గ్రౌండ్, సో ఇతను అలా, సో ఇతన్ని మీరు ఫైనల్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇంకో కంటెస్టెంట్, సో ఇతనిది ఒక బ్యాక్గ్రౌండ్, సో ఇలా అంటే ఎక్కువ చూపించడంలో వెళ్ళిపోయారు. ఇతను పాపం ఇతను ఇది అలా అవసరం లేదు కదా. టాలెంట్ ఎవరికైనా టాలెంటే. ఒకరికి ఏమి లేని అతనికి టాలెంట్ ఉండొచ్చు, అన్నీ ఉన్న అతనికి టాలెంట్ ఉండొచ్చు. సో అందుకే ఈ షో ఎందుకు స్పెషల్ అంటే ఇవన్నీ ఏం డ్రామా లేదు. అప్పుడు ఇప్పుడు మీరు చూశారు కదా పార్టిసిపేట్స్ 5 మంది సూపర్ మీకు నచ్చింటారు, కానీ మీకు లోపల ఒకటి అనిపించింది కదా అరే ఇది అందరికన్నా బాగా టాప్ చేస్తారని. సో అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వడమే ఈ షో ఇది. సో నచ్చిన ఆడియన్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. సో అండ్ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, నేను చాలా హ్యాపీ ఈ షోలో చేయడం. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటిది రాలేదు
అండ్ ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా అందరికీ రీచ్ అయిపోద్ది, ఆటోమేటిక్ రీచ్ అయిపోద్ది. ఓంకర్ గారు, సో వన్ లాస్ట్ క్వశ్చన్. నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నా, నేను డాన్స్ ఐకాన్ సీజన్ 1 కూడా చూసాను. అండ్ చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ డాన్సర్ చాలా కనెక్ట్ అయ్యాను, షోకి కనెక్ట్ అయ్యాను. అండ్ ఆ ఆపర్చునిటీ ఇప్పుడు నాకు వస్తుందంటే ఇట్స్ రియలీ అన్ ఆనర్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నథింగ్ ఈజ్ ప్లాన్. ఎవరిదైనా ఏదైనా స్టోరీ ఉండొచ్చు, ఇప్పుడు మెంటర్స్లోనే స్టోరీస్ ఉండొచ్చు, బట్ అందరూ సేమ్ లెవెల్లో కంపీట్ చేస్తున్నాం. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ అ రియాలిటీ షో. ఓంకర్ ఓంకర్ గారు, ఫైనల్గా సార్, అంటే రీసెంట్గా మనం ఇప్పుడు సీసీఎల్ కూడా ఆడుతున్నారు. అశ్విన్ బాబు గారు కూడా లాస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో ఆడారు. అన్ఫార్చునేట్లీ అది ఓడిపోయాం. రేపు ఎల్లుండి సీసీఎల్ హైదరాబాద్లో జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ మీరు దగ్గరుండి సపోర్ట్ చేస్తారు. సో ఈసారి మరి వెళ్తారా? వెళ్ళి ఏమన్నా టీంకి ఏమన్నా చెప్తారు? రేపు షూట్ ఉంది నాకు, నేను అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోతున్నాను. రేపు ఎల్లుండు షూట్స్ ఉన్నాయి నాకు నెక్స్ట్ 3 days కూడా. సో వెళ్ళలేకపోతున్నాను, బట్ డెఫినెట్గా గెలుస్తాం మనము. మీరందరూ వెళ్ళండి. అండ్ తెలుగు వాళ్ళందరూ ఉంటారు అక్కడ 100%. ఆ రోజు మన లాస్ట్ వీక్ జరిగిన మ్యాచ్ మనది కాదంతే, అది బై ఏదో జరిగింది అంతే. కానీ రేపు అందరూ క్లిక్ అవుతారు, కొడతారు, డెఫినెట్గా గెలవబోతున్నాం అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చినందుకు. మీరు మనస్ఫూర్తిగా మీకు నచ్చితే అది మీరు అందరికి చెప్పండి, ఎందుకంటే ఇది సినిమా కాదు, మీరే తీసుకువెళ్ళాలి. అండ్ ఇది ఓటీటీ. అండ్ మీరు చూడండి, మీ దగ్గర ఆహా లేకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు. అన్డౌటెడ్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బీ, అంటే మీకు ఒక 13 weeks పాటు, ఒక 3 months మీ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంటర్టైన్ చేయబోతుంది.